నిన్న జస్టిస్ రమణ గారు చెప్పిన మాట ఒక మంచి ఆలోచించదగినటువంటి అంశం. "కొత్తొక వింత పాతొక రోత" అంటారు. ఇప్పుడు మన గూగుల్‌లో సెర్చ్ చేస్తే అనేక మ్యాటర్‌లొస్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందులో అప్‌డేటెడ్ వెర్షన్ లాగా ఉంది తప్పించి, అద్భుతమైనవి ఏమి చేయట్లేదు. మిషనరీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారంటే మిషనరీకి ఎప్పటినుంచోనో అసలు మిషనరీ అనేదే మనిషి లేకుండా చేసే పని. దాంట్లో ఇంకా ఆ పై పనులన్న మనుషులు చేస్తుంటే అది కూడా మిషన్‌తో చేయించేటువంటి పని. అది ప్రారంభ దశలోనే ఉంది. అద్భుతమేం గాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనికి పనికొస్తుంది? ఫోటోలు ఫోటో షాపింగ్‌లు చేయడానికి, వీడియోలు క్రియేట్ చేసుకోవడానికి వీటిటికి. ఇది తప్పించి ఇప్పటిదాకా అద్భుతాలు చేసిందంటే కోడింగ్ లాంటి వాటిట్లల్లో ఉద్యోగాలు పోవడానికి కారణమైంది. కొత్త దశకి రావడానికి ఈలోపు ఇక్కడ గందరగోళ పడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. ఇదే ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఏది కొన్ని చివరికి రోబోలు తయారు చేస్తే ఒక రోబో ఇంకో రోబోతో మాట్లాడుకొని గొడవ పడ్డది. నిన్న ఒక చోట ఎక్కడో రోబో కి ఇంటికి అమ్మినటువంటి రోబో వంట చేస్తున్నప్పుడు వంటకు సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే పట్టించుకోకుండా మార్చి పడేసింది. అదే అంటే ఆ ఇంటి యజమాని మీదకే దాడికి దిగేటటువంటి పరిస్థితి. క్రమంగా మన్ యంత్రానికి, మనిషికి మధ్య గొడవలొస్తాయేమో! ఆ రోబో సినిమా నిజమవుతుందేమో అనిపిస్తోంది. ఇప్పుడు 'పెర్‌ప్లెక్సిటీ' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి ఇండియన్ పొలిటీషియన్స్ స్టాక్ హోల్డింగ్స్‌ని త్వరలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తదట. అంటే దీని మీదన దాంట్లో ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు మిషనరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనన్నా లేకపోతే గనక రోబోల్లో వీటిట్లల్లో అవి డైరెక్ట్‌గా ఏమైనా కనుక్కుంటాయా ఏంటి? మనిషి ఏది ఫీడ్‌బ్యాక్ ఇస్తే అదే. కాకపోతే ఒకసారి ఫీడ్‌బ్యాక్ ఇస్తే లక్షల మందికైనా సమాధానం చెప్పగలిగే ఉంటారు. అది యాడ్ చేసుకొస్తారట.